హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. టీ తాగారా? టిఫిన్ చేశారా? ఇది వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. ఈరోజు నాకు చాలా హ్యాపీనిచ్చే కొన్ని మూమెంట్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి. ఎండింగ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అదేంటో నా హ్యాపీనెస్ కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయటం మాత్రం అస్సలు మిస్ కామాకండి. మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు నేను కొంచెం హెల్త్ బాగాలేదు, అసలుకి లేవలేదు కూడా. అయినా కూడా చెయ్యాలి కండి. ఇంట్లో హౌస్ వైఫ్ అంటే హెల్త్ బాగున్నా బాగోకపోయినా కూడా ఇంట్లో పని మనమే చేసుకోవాలిగా. ఎవరు చేస్తారు? అప్పటికే 7:30 అయింది. 8కే బస్సు మా పిల్లోడికి. ఇక స్పీడ్గా లేచి ఫస్ట్ రైస్ అయితే వండేసి కొంచెం ఇంకా తాలింపు పెట్టేసిన. ఇక కర్రీ చేయడానికి కూడా టైం లేదు. చాయ్ పెట్టేసిన ఒక దగ్గర. మళ్ళీ నెక్స్ట్ కూడా కొంచెం హాఫ్ అన్ అవర్లో చేసేసిన అండి. మరి ఇక వాడు స్కూల్కి వెళ్ళిపోవాలిగా. నా గురించి మళ్ళీ వాడిని ఆపటం అయింది, హాలిడే అయిపోద్ది అనేసి కొంచెం రైస్ పెట్టేసి ఇక లెమన్ రైస్ కలిపేసి వాడిని అయితే పంపించేసానండి. వాడు వెళ్ళిపోయాక చిన్నగా లేసి పని చేస్తున్నా. హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, స్టమక్ పెయిన్ లాగా ఉంది. ఇక అందుకనేసి ఇక స్లోగా చేసుకుందాంలా అనేసి ఇక వాడు వెళ్ళిపోయాక గిన్నెలన్నీ బయట వేసిన. ఏంటో అండి, హౌస్ వైఫ్ అంటే ఇక ఎవరు చేసేవాళ్ళు ఉండరు, మనమే చేసుకోవాలి కాబట్టి లేటుగా లేసినా మన పని మనకే ఎదురు చూస్తుంది. బట్టలైనా, గిన్నెలైనా, ఇల్లు అయినా మొత్తం కూడా మనకి కూడా. నాకైతే అసలు ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా, ఏది వచ్చినా కూడా పని చేయకుండా ఉండలేమనండి. అసలు ఎంత చేత కాకపోయినా కూడా ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలనిపిస్తుంది. ఇక మనకి ఎవరు చేసేవాళ్ళు ఆల్టర్నేట్ ఎవరు లేరు కాబట్టి ఇక మనమే చేసుకోవాలి కాబట్టి చెయ్యాలి. ఇక కొంచెం ఇక నేను స్టమక్ పెయిన్ చిన్నగా ట్యాప్కోసారి కూర్చొని ఇక చేసుకుందామని స్టార్ట్ చేసిన. అనుకోకుండా మళ్ళీ ఈరోజే మళ్ళీ ఖమ్మం పోయే పరిస్థితి కూడా వచ్చింది. అసలు ఈరోజే చేత కావట్లేదు. ఈరోజు మళ్ళీ నేను ఒక్కదాన్ని కాదు, 10 మందితోటి మేము డ్వాక్రా వాళ్ళు మొత్తం మామూలుగా మా పొదుపుకు సంబంధించి పోదామనేసి ఖమ్మం అందరూ డిసైడ్ అయ్యారు. ఈరోజు ఇంట్లో ఉన్న రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ అది ఒకటి ప్రయాణం అయింది. అందుకనే ఇక చిన్నగా నేనైతే పని చేస్తున్నానండి. గిన్నెలు అయితే ఫస్ట్ పక్కన పడేసి అక్కడ పెట్టా. గిన్నెలు హౌస్ దగ్గర పెట్టేసి వచ్చి ఇల్లంతా ఊడ్చుకుంటున్నా. ఊడ్చేసినాక మాకు అప్పుడే సడన్గా ఫోన్ వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళాలి. అందరూ కూడా ఉంటున్నారు. అంటే మా బ్యాచ్లో నాటుకు వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆగారు. ఇక ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి అనుకొని మేము కూడా కొద్దిసేపు వెళ్ళి అక్కడ మాట్లాడినాం. చాలా గ్రూప్ అందరం మాట్లాడుకొని వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చాము. మేము అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని అందరం గ్యాదర్ అయ్యి మాట్లాడుకునేసరికి 11 అయింది. ఇంటికి వచ్చి మళ్ళీ నేనైతే బ్రష్ కూడా చేయకుండా పోయానండి. అక్కడ 8:30కే పోయాను. అక్కడ మీటింగ్ ఉంది రాండి అంటే. ఇక అక్కడ 11 అయింది. ఇంటికి వచ్చి బ్రషే చేసా. ఆల్రెడీ నాకు హెల్త్ కొంచెం బాగాలేదు. టీయే పెట్టుకున్నా, కొంచెం చాయ్ పెట్టా కదా, అదే తాగి వెళ్ళాను. ఆ లెమన్ రైస్ కలిపినా ఏమీ తినలేదు, కర్రీ కూడా ఏం చేయలేదు అసలుకి. ఇక రెడీ అయితే అవుతున్నా. మరి వెళ్ళాలిగా. మరి నా ఒక్కదాన్ని కాదుగా, అందరితో పాటుగా. నేను కూడా రాను అంటే కంపల్సరీ రావాలి అన్నారు. నేనే దాంట్లో మళ్ళీ ఫస్ట్ లీడరు. నా ఒక్కదాని కోసం మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలానే చిన్నగా అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నానండి. రెడీ అయితే అయినా బాబుకి మొన్న మేము ఆల్రెడీ సండే రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా. వచ్చేటప్పుడు 6:30, 7 అయింది. బాగా చలి పెడుతుంది, విపరీతంగా ఉంది చలి మాత్రం. ఆ చల్లటి గాలికి వచ్చేసరికి బాబుకి ఫీవర్ వచ్చింది. ఇక వాడిని వదిలిపెట్టి పోదామని చూస్తున్నాం మా వారి నుంచి. మళ్ళీ నేను అందరిలో వాడు మళ్ళీ నన్ను ఉండనియ్యడు. మళ్ళీ బ్యాంక్ పని అంటే ఇక్కడికి కిందికి పైకి తిరగాలి, కొంచెం వర్క్ ఉంటుంది. మళ్ళీ నాతోటే వర్క్ ఉంటుంది. మళ్ళీ మేము లీడర్ని కాబట్టి సార్ దగ్గరికి అటు ఇటు తిరగాలనేసి ఇక మా వారికి చెప్తే నేను ఉంచుకుంటలే, ఇంటి దగ్గర ఉంటలే అన్నాడు. ఆయన అప్పుడే వచ్చిండు పాపం, పనికి పోయి కాటాకి పోతాడు. ఇక నేను నా దగ్గర ఉంచుకుంటాలే, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన కాటా పోయి వచ్చింది కదా, వడ్ల నూగు మొత్తం మీద పడ్డది. నూగంతా స్నానం చేసి వస్తా, అప్పటిదాకా వాడిని ఎత్తుకో పోదుగానంటే ఆయన స్నానాలకు వెళ్ళిండు. నేను కూడా వాడికి డ్రెస్ చేంజ్ చేసి కూర్చున్నాం. ఆయన వస్తే మేము పోదామని. ఇప్పటికే టైం ఎంత అయిందంటే ఇక్కడ 12:30. నాకే లేట్ అవుతుంది అనుకున్నా.
ఆల్రెడీ బుడ్డోడికి ఫీవరు, వాడికి సిరపులు పోసిన. వాడు ఆల్రెడీ నేను పొద్దున అక్కడ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాడిని ఇంటి దగ్గర ఒక్కడే ఉండంట. వాడు చాలాసేపు ఏడ్చిండంట. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది అసలు. నేను మా మామయ్య వాళ్ళకి ఇచ్చిపోతే వాళ్ళు నేను ఉన్నామనుకొని బయటే వదిలిపెట్టిపోయారట. ఒక్కడే ఏడుస్తాడు అంట పాపం. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది వాడిని చూడంగానే. నేనే లేట్ అయిద్ది అనుకుంటే నేను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళలేదు. అందరూ వాక్కి వెళ్ళారట. మరి ఎప్పుడు పోవాలో, బ్యాంక్ టైం 4 వరకే, 1 అవుతుంది, ఇంతవరకు బయటికి వెళ్ళలేదు వీళ్ళు. మళ్ళీ ముదిగొండ పోవాలి, ఖమ్మం పోవాలి, అంటే ఎలుగు ఆఫీస్కు పోవాలి, ఎటు పోవాలి ఇటు పోవాలని కథలు పడ్డారండి. ఇక అందరూ వచ్చేసారు. ఇక వీళ్ళే మా బ్యాచ్, మా డ్వాక్రా మహిళలు. మా 10 మంది, అంటే 8 మందే ఉన్నాం, ఇంకొక 2 డెలివరీకి వెళ్ళారు. వీళ్ళందరూ ఆటోలో అయితే కూర్చున్నాం. వాళ్ళు సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తుంటే, ఎవరి గోల వాళ్ళదని అంటున్నారు. ఇప్పుడు పోయే పని ఎట్టయినా ఆగక తప్పదుగా, మనం చేసే పని మనం చేయాలి కనేసి నా పని నేను చేస్తున్నా, వీడియో తీసుకుంటున్నా. తను మా గ్రామ దీపిక కుమార్ అక్క తను. ఇంకా చిన్నగా బయలుదేరిన ఖమ్మం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది ప్రకాష్ నగర్ అండి. ప్రకాష్ నగర్ మొన్న ఖమ్మం వరదలు వచ్చినాయి చూసారుగా, ఫ్లోడ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మున్నేరు. కింద నుంచి వెళ్తాను, కింద నుంచి దారి చేశారు. ఇది పైన మళ్ళీ బ్రిడ్జి, కింద నుంచి వెళ్తున్నా. పైన ఏమో ఓన్లీ బైక్స్కి అలౌ చేశారు, కిందనేమో మళ్ళీ హెవీ వెహికల్స్ అండి. చూడండి అటుపక్క అంతకుముందు పైన బ్రిడ్జి చూడండి, పై దాకా పోయి బ్రిడ్జి అవతలకి వెళ్ళినాయి. ఇప్పుడు చూడండి అసలు అడుగున ఎక్కడ నీళ్ళు కూడా లేవు, చుక్క కూడా లేవు. చూడండి అటు కింద నుంచి వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే వెళ్ళిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి మంచిగా వాళ్ళు లంచ్కి వెళ్ళారు. 2 అయింది, అప్పటికే లంచ్కి వెళ్ళారంటే మేము కూడా ఏం తినకుండా వెళ్ళాం కదా, టిఫిన్ చేద్దామనేసి ఇక మేము బయటకు వచ్చాము. మిగతా వాళ్ళు తిన్నారంట. నేను మా సెకండ్ లీటర్ తను, ఆ బ్లూ డ్రెస్సు. మేము బయటకు వచ్చినాం, కానీ అక్కడ టిఫిన్ సెంటర్ ఏమీ లేదు. మామూలుగా మా చిన్నోడు అంటే మా ఊర్లో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళామండి. హాస్పిటల్ దగ్గర కూడా కనపడ్డారు వాళ్ళు. తనని పలకరించి మామూలుగా చూసి వచ్చాము. ఆ టైం కల్లా మళ్ళీ సార్ ఫోన్ చేసిండు. మేము ఏం తినకుండా వచ్చేసినాం మళ్ళీ. వీళ్ళందరూ మమ్మల్ని తిడుతున్నారు, మేము కూడా వద్దుగా చూడడానికి ఆ చిన్నోడిని అంటున్నారు. కాకపోతే మేము సడన్గా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అవ్వపడ్డారు. ఇక చూసి వద్దామనేసి వెళ్ళాము సడన్గా. ఇక్కడికి వచ్చాక మాకు కిందికి పైకి తిరగటమే సరిపోయింది. మళ్ళీ ఇందులో ఒక మిస్టేక్ ఏంటంటే నేను ఓటర్ ఐడి తీసకపోలేదండి. నాకు అసలు బాగా బాధ అనిపించింది. ఓటర్ ఐడి కావాలంటే ఖచ్చితంగా. మళ్ళీ మా వారి ఇంటి దగ్గర ఉన్నారు కదా అని ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ వాట్సాప్ పెట్టి దాన్ని జిరాక్స్ తీపిచ్చి మళ్ళీ ఇచ్చినాం. అక్కడ పని అయితే అయిపోయిందండి. ఇక కూరగాయలు వెజిటేబుల్స్ ఖమ్మంలో పని అయిపోయింది, క్లియర్ అయింది. అమౌంట్ ఇక పడతాయి అనుకుంటా 15-20 డేస్లో. ఇక్కడికి కాలవట్టుకు వచ్చాము. తను మన సబ్స్క్రైబర్ అంట. నన్ను చూసి వచ్చి, మేడం మీ సబ్స్క్రైబర్ నేను గాఫర్ని, బాగున్నారా అక్క అని నన్ను పరిచయం చేసుకుంటూ, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. తను అలా వచ్చి నన్ను మళ్ళీ మేము అక్కడే ఉంటే వెళ్ళేసి మళ్ళీ వెంటనే స్వీట్లు తీసుకొచ్చి తీసుకోండి అక్క అని ఇచ్చిండు. తను పంపించిన స్వీట్లు అయ్యి. థ్యాంక్ యూ సో మచ్ గాఫర్. అందుకని నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అనేసి ఎండింగ్ వరకు చూడమన్నా కదా ఇదే. ఓకేనా, ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.